మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కానీ ప్రభుత్వాన్నే ఫిరాయింపు చేసిండు మోడీ గారు. ఈరోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది. ఇది మనందరం కళ్ళ ముందున్న విషయం. ఇందులో ఈ చట్టంలో టీఆర్ఎస్ పాత్ర ఏం లేదు. ఈ చట్టం తెచ్చినప్పుడు ఈ రెండు జాతీయ పార్టీలే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీలు. ఈ దేశంలో ఇట్లాంటి ఏమైనా జరిగినాయి అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలది. ఈ దేశాన్ని ఏలిన రెండు జాతీయ పార్టీలు వాళ్ళదే ప్రధానమైన బాధ్యత తప్ప ఇంకోటి కాదు. మేము విలీనం చేసుకున్నాము. విలీనానికి సరిపోయే సంఖ్యలో అయినంత మంది వరకు మేము తీసుకోలే వాళ్ళని. విలీనం సరిపోయే పద్ధతుల్లో ఇప్పుడు వీళ్ళు తెచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అనుమతించిన మేరకే మేము పనిచేసాం. బండి సంజయ్ ఎక్కడ కొన్నాడో మేము కూడా గానే కొన్నాం, వాళ్ళందరూ ఎక్కడ కొంటారు మేము కూడా గానే కొంటున్నాం. గంతే. నేను ఏమంటున్నా, బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూంలో కొంటారో మేము కూడా అదే షోరూంలో కొంటున్నాం. సెకండరీ కూడా కొంటాం. ఇప్పుడు నువ్వు అమ్ముతా నేను కొననా? ఇప్పుడు నా కారు కూడా తీసేస్తున్నాను, నేను అమ్ముతున్నాను, నువ్వు కొనవా? సింపుల్. దానికి ఏముంది? ఒక కారు ఎవరు కొనుక్కోవడం కూడా అమ్ముకోవడానికి సహజమైన విషయం. దానికి పెద్ద ఇదా? ఈ బండి సంజయ్ హోంమంత్రి కూడా పెద్ద కనిపెట్టింది ఇదా? వాస్కోడ్ గామా లేక కొలంబస్ లెక్క గత చిల్లర మాటలు చిల్లర వేశాను. ఉత్తమ్ కొన్ని సందర్భాల్లో ప్రజలు అంటుంటే నేను కూడా నిజమో కాదనుకునేది, కానీ ఉత్తమ్కు బుర్ర ఇక్కడ లేదు ఇంకెక్కడో ఉందని అంటుంటారు కొంతమంది. అది నిజమే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే 511 ఆంధ్రప్రదేశ్కి 299 తెలంగాణకు కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనా మా ప్రభుత్వంలోనా? దాని మీద నిలబడతాడు ఉత్తమ్? 2014 ముందే ఆ జీవో ఇచ్చిండ్రు, అది నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో ఉందని నేను అంటున్నా. ఈ విషయంలో ఏమైనా తేడా ఉంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఉత్తమ్ సిద్ధమా? మాట్లాడతాడా? వస్తాడా? తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందే, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడక ముందే మీ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం వల్లనే అది జరిగింది. నేను ఒక మాట అడుగుతున్నా, డేట్లు తారీఖులు పెట్టుకొని కూర్చుందాం ప్రజల సమక్షంలో, చెప్పు దెబ్బలకు సిద్ధమా అంటున్నా. నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పు దెబ్బలకు సిద్ధంగా ఉన్నాం. మీ సిద్ధమేనా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇది జరిగింది, యూపీఏతోనే ఇది జరిగింది, రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినప్పుడే ఇది జరిగింది అని నేను అంటున్నా. ఆ ద్రోహానికి బాధ్యులు మీరే. తెలంగాణకు జరిగిన ప్రతి నష్టానికి, తెలంగాణలో చనిపోయిన ప్రతి అమరవీరుడి సావుకు కారణం మీరే, కాంగ్రెస్ పార్టీనే. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్న నాడే వ్యతిరేకించినప్పుడు నలుగురిని కాల్చి చంపిన పాపం మీ కాంగ్రెస్దే. ఆ తర్వాత 69లో రాష్ట్రం కావాలన్నప్పుడు 400 మంది చంపిన పాపం మీదే. ఆ తర్వాత 2004లో పొత్తు పెట్టుకొని ఇవ్వకుండా సతాయించి ఆఖరికి కేసీఆర్ దీక్ష తర్వాత ఇచ్చినాక కూడా మళ్ళీ ఇచ్చిన ప్రకటన వెనుకకు తీసుకొని ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ఇక్కడ కూడా 400-500 మంది పిల్లలు మళ్ళీ చనిపోవడానికి కారణం కూడా మీ కాంగ్రెసే. నీళ్ల విషయంలో జరిగిన ద్రోహమైనా, నిధుల విషయంలో జరిగిన ద్రోహమైనా, ఉద్యోగాల విషయంలో జరిగిన ద్రోహమైనా వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీనే తప్ప ఇంకొకరు కూడా కాదు. ఇవాళ నేను దాని మీద నిలబడున్నా. 299 తెలంగాణ కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నాడు. దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినా, ఉత్తమ్ మాట్లాడినా ఈ తప్పుడు మాటలతో ఇంకా ప్రజల్ని మభ్యపెడదామని అనుకుంటే మీ మూర్ఖత్వం. దాని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. నేను ఇప్పుడు ఒక మాట అన్నా, చెప్పు దెబ్బకు కూడా సిద్ధంగా ఉన్నాం అనే మాట మీరు ఇక్కడ చర్చ పెడతారా, అమరవీరుల స్తూపం కాడ పెడతారా? మేము సిద్ధంగా ఉన్నాం. కృష్ణా గోదావరి జలాల్లో ద్రోహం చేసింది మీరు. అంతెందుకు, ఆ 299 కూడా వాడుకోవడానికి చేతగాని దద్దమ్మలు మీరు. ఈ మాట నేనండి, కేఆర్ఎంబి అనేది మొన్న యాసంగిలో చంద్రబాబు నాయుడు ఇప్పుడే
ఎక్కువ తీసుకుపోయిండు, 650 టీఎంసీలు తీసుకుపోయిండు. వాస్తవానికి మీకు 350 పైన టీఎంసీలు ఉన్నాయి మీ వాటా ఈ సంవత్సరం. మీరు 220 వాడుకున్నారు, మిగతా వాడుకోండి, తెలివిలేని సోయలేని సన్నాసులారా అని చెప్పి కేఆర్ఎంబీ ఉత్తరం రాసింది. ఇదే ఉత్తమ్ కుమార్కి, ఇదే రేవంత్ రెడ్డికి. అయినా సోయి లేకుండా వండినరు. ఇవాళ ఇప్పుడు కూడా ఒకవైపు అలమట్టి ఎత్తు పెంచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఇప్పటివరకు సోయి లేదు. ముందు మేం మాట్లాడిన తర్వాత నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి అక్కడెక్కడో ఊర్లో పల్లెటూరులో మాట్లాడొచ్చిండు. మాట్లాడుతూ మళ్ళీ అబద్దాలు ఉల్లవేస్తున్నాడు. ఇవే తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. ఒకవైపు బనకచెర్ల విషయంలో అదే ద్రోహం తెలంగాణకి కాంగ్రెస్ పార్టీతోని, కృష్ణ విషయంలో అదే ద్రోహము. ఆనాడు కేంద్రం చేతిలోకి తీసుకుంటుంది అని మాట్లాడితే కూడా ఇట్లనే మొదలు అబద్దాలు ఆడినరు. కేసీఆర్ ఇచ్చిపోయిండు అని చెప్పిండ్రు. నల్గొండ జిల్లా ప్రజలు చెప్పులతో కొట్టిన తర్వాత 1,00,000 మంది మీటింగ్ పెట్టి అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. లేదు మేము ఇవ్వము అని. అంతకుముందు ఏం మాట్లాడిరు? నెల రోజులు కేసీఆర్ ఇచ్చేసిపోయింది అప్పుడే మాట్లాడినరు. ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ తీర్మానం ఎట్లా పెట్టినాం, మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము అని. ప్రజలు చెప్పు దెబ్బలు కొడితే తప్ప కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తలే, ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్కి సోయి వస్తలేదు. అందుకే నదుల నీళ్ల విషయంలో తెలంగాణ హక్కుల్ని కాపాడాలంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజలే రక్షించుకోవాలి తప్ప ఈ ద్రోహులతో కాదు.